NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును వైద్య సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, టీ హబ్, మెడిసిన్ స్టాక్ రూమ్, అలాగే డయాలసిస్ సెంటర్లను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు మంత్రి. లేస్తే చెప్తాడు మరి సారు, లేస్తే చెప్తా లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. మనం 10 ఏళ్ళు లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం కదా చెప్పినా, మన మంత్రి గారు ఉన్నారు, మనం మీరు రాయాలి మేడం. ఈ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు, రాస్తలేరు అంటే also get an MRI. yes sir. The first MRI, I get you an MRI. It is a commitment from my side, I get you the MRI. But I want the space. షెడ్ మాట్లాడప్ప కూర్చొని వస్తావు వస్తావా? గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఎట్లనేది? ఇస్మాయిల్ కేన్ పేట స్టాఫ్ దానికి పెద్ద కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం 5 కావాలి. ఓకే, వెళ్తే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టాలి వస్తుందా చెప్పదురా? ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి